అందరికీ నమస్తే అండి. నేను మీ అనూష. ఆషాఢ మాసం ప్రారంభమైంది. అంటే గోరింటాకు సందడైతే ప్రారంభమైంది. మరి గోరింటాకు కథ ఏంటి? అసలు తెలుసుకోవాలి కదండీ మరి. మన పురాణాల ప్రకారము గౌరీమాత, మన పార్వతీమాత యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఒకానొక రోజున తన స్నేహితురాలతో ఆడుకుంటున్న సమయంలో తను మొదటిసారిగా రజస్వల అయ్యారటండి. అప్పుడు మొదటి రక్తపు చుక్క మన భూమికి చేరగానే అక్కడ ఒక చిన్న విత్తనం పడినట్టుగా మొలకెత్తడం ప్రారంభమైందటండి, ఒక చెట్టులాగా. ఈ విధంగా జరిగింది చూసి తన స్నేహితురాలు పర్వతరాజ దంపతుల వద్దకి పరిగెత్తి విషయాన్ని తెలియజేశారట. అప్పుడు వాళ్ళు అందరూ వచ్చి చూడగా అక్కడ ఒక చెట్టు అనేది పెద్దగా అవటం గమనించారు. అప్పుడు మన గౌరీమాత, పార్వతీమాత తన మునివేళ్లతో లేత ఆకులను చిదిమారట. ఇదేంటి విచిత్రంగా ఉంది అని. అప్పుడు తన మునివేళ్ళు మొత్తం ఎరుపు రంగుగా మారటంతో వారందరూ ఇంకా ఆశ్చర్యపడుతూ అమ్మవారికి, మన గౌరీమాతకి ఏమైనా చేతులు కందిపోయాయా, నొప్పిగా ఉందా అని అడగగా, లేదు అలాంటిది ఏమీ లేదు, ఇది చాలా అందంగా అద్భుతంగా ఉంది, అలంకారప్రాయంగా ఉంది అని తెలియజేశారట. అప్పుడు అక్కడ మొలకెత్తినటువంటి ఆ చెట్టు పర్వతరాజును ఒక ప్రశ్న అడిగారట. నా వల్ల ఉపయోగం ఏమిటి, నా ప్రత్యేకత ఏంటి ఈ విధంగా ఉండడానికి అని అడగగా, గౌరీమాత యొక్క అంశంతో ఉద్భవించావు నువ్వు, కాబట్టి నువ్వు స్త్రీలు ఎప్పుడైతే నిన్ను ధరిస్తారో, అంటే ఎప్పుడైతే నిన్ను ఉపయోగించుకొని ఈ విధంగా పెట్టుకుంటారో వారికి సౌభాగ్యము, అదేవిధంగా అలంకరణతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించారు వరంగా. అదేవిధంగా అప్పటి నుంచి గౌరీ ఇంటి ఆకు గోరింటాకుగా మారిందండి. మరి ఆషాఢంలో ఎందుకు ఉపయోగించాలి అంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి నీటిలో పనిచేసే మహిళలకు. అది మనకి సహజంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా గోరింటాకు పనిచేస్తుంది. అదేవిధంగా వాతావరణ మార్పుల వల్ల శరీరంలో కొంచెం హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఈ కాలంలో, వర్షాకాలంలో. అలాంటప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని, వేడిని తీసేయడానికి సహజంగా పనిచేస్తుంది. ఇదండి మన చిట్టి గోరింటాకు కథ. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. మీరు కూడా గోరింటాకు పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఆషాఢ మాసంలో.